वेदविनाशिनं नित्यं या एवमजन्मयाम्यहं कथं सा पुरुषं पार्थ कं गतायति अन्यथा वासांसि तीर्णानि यदा विहाय नवानि गृह्णाति नरोपराणि तदा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि अन्यानि संयाति नवानि देहि नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः పార్థ ఆత్మ నాశరహితము, నిత్యమైనది, శాశ్వతమైనది. దీనికి జనన మరణములే లేవు, మార్పు లేనిది కూడా. ఇది తెలిసిన జ్ఞాని కానీ మానవ శ్రేష్ఠుడు కానీ ఎవరిని ఎట్లు చంపగలడు, ఎవరిని ఎట్లు సంపించగలడు? మానవుడు జీర్ణ శరీరం త్యజించి నూతన వస్త్రమును ధరించినట్లే ఆత్మ దీర్ఘమైన శరీరం వదిలి కొత్త శరీరం ధరించుచున్నది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. అర్జున ఆత్మ ఛేదించుటకును దహించుటకును తడుపుటకును శోషించుటకును వీలు కానిది. ఇది సత్యమైనది, స్థిరమైనది, చలించనిది. ఈ ఆత్మ శాశ్వతమైనది, సర్వవ్యాపి అయినది. పార్థ ఆత్మ అవ్యక్తమైనది, అగోచరమైనది. ఇది మనస్సుకు అందనిది, వికారం లేనిది. ఆత్మ గురించి ఇవన్నీ తెలుసుకొను. దీని కొరకై శోకింపకము అర్జున, శోకింపకము. ఓ మహానుభావ, ఈ ఆత్మకు జనన మరణములున్నావని అనుకోకుండా దీని కొరకు నీవు శోకింపతగదు. ఏలయన్నా పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కావున అపరిమితమైన అనగా తప్పించుకోలేని దానికి నీవు చావుపుట్టుకల మధ్యలో శోకింపతగదు.